లండన్ నగరపు ఆ చలి ఉదయం భారత ప్రధానమంత్రి విమానం ల్యాండ్ అయింది. కానీ అక్కడి వార్తాపత్రికల్లో ప్రోటోకాల్ గురించిన వార్తలు లేవు. దానికి బదులుగా గౌను ధరించి నెహ్రూజీకి స్వాగతం పలికిన ఆ మహిళ గురించిన చర్చలే ఉన్నాయి. అసలు ఎవరా మహిళ? ఇంటి యజమాని లేని సమయంలో నెహ్రూ ఆమె ఇంటికి ఎందుకు వెళ్లారు? ఈరోజు ఇప్పటి వరకు దాచబడిన ఆ రహస్య బంధపు పొరలను మూసిన పుస్తకం మొదటి పేజీలో విప్పుదాం. ఖుష్వంత్ సింగ్ తన పుస్తకం ట్రూత్, లవ్ అండ్ లిటిల్ మ్యాలిస్ లో ఈ రహస్య కలయిక గురించి ప్రస్తావించారు. కానీ నిజం అంతకంటే లోతైనది. మౌంట్ బాటన్ కుమార్తె పామలా హిక్స్ తన పుస్తకం డాటర్ ఆఫ్ ఎంపైర్ లో వెల్లడించిన ఆ సమాచారం చరిత్ర గౌరవాన్నే ప్రశ్నార్థకం చేసింది. తన తల్లి ఎడ్వినా మౌంట్ బాటన్ మరియు జవహర్లాల్ నెహ్రూల మధ్య బంధం ఎంత గాఢమైనదంటే స్వయంగా లార్డ్ మౌంట్ బాటన్ కూడా దానిని అంగీకరించారని పామలా రాశారు. ఆలోచించండి, దేశం విభజన సెగలతో రగులుతున్నప్పుడు, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నప్పుడు అధికార వర్గాల్లో అలాంటి విలాసవంతమైన చిచ్చు రేగుతోంది. దాని సెగలు నేటికీ వినిపిస్తున్నాయి. మరో సిగ్గుచేటు సంఘటన ఎంజే అక్బర్ పుస్తకం నెహ్రూ ద మేకింగ్ ఆఫ్ ఇండియాలో నమోదయ్యుంది. 1952లో నెహ్రూజీ నైన్టాల్లో బస చేశారు. గవర్నర్ సర్ హోమీ మోదీ కుమారుడు రూసీ మోదీ నెహ్రూజీని డిన్నర్ కు పిలవడానికి ఆయన గదికి వెళ్లినప్పుడు షాక్ కు గురయ్యారు. తలుపు తీయగానే ఆయన చూసిన దృశ్యమేంటంటే ఎడ్వినా మౌంట్ బాటన్ నెహ్రూ కౌగిలిలో ఉన్నారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఒక దేశ ప్రధానమంత్రి ఒంటరిగా వేరొకరి భార్యతో ఏం చేస్తున్నారు? ఇది కేవలం సాధారణ ప్రేమ కథ కాదు, ఆ కాలపు అనైతికతకు నిదర్శనం. అయితే గతం అంతకంటే దిగ్భ్రాంతికరంగా ఉంది. మౌంట్ బాటన్తో ఆమెకున్న ఓపెన్ మ్యారేజ్ ఒప్పందమేంటి? నెహ్రూ మర్యాద గీతలను ఎలా దాటారు? తెలుసుకుందాం తదుపరి ఎపిసోడ్లో.